మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ప్రేమించి ఈ ఉదయకాలంలో ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ మా శుభాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ దినమందు మన వాక్య ధ్యానముగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నాను. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? తన సొంత కుమారుని ఇవ్వడానికి మన కోసం వెనుక తీయన దేవుడికి మనకి సమస్తము అనుగ్రహించే కృప ఆయన మనకిస్తున్నాడు. సొంత కుమారుని ఇవ్వడానికి మన కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ధన్యతను బట్టి ఏదైనాను మనం అడిగితే ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఏదైనాను మనం ఏ అవసరతలో ఉన్నాను, ఏ ఇబ్బందిలో ఉన్నాను, ఏ ఆపదలో ఉన్నాను, దేవా మీరు నాతో ఉంటే చాలు, దేవా మీరు మా ముందుంటే చాలు, మీరు మా అండను ఉంటే చాలు ప్రభువా అని మనం ఆధారం చేసుకోవాలి. ఎవరైతే ఆ విధముగా దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో వారికి సమస్తమును చేయడానికి శక్తివంతుడిగా ఉన్నాడు మన దేవుడు. సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అని క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ. సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ఆయన వాక్యంను ధ్యానిస్తూ అనుదినము ఆయన పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఆయనకి స్తుతి చెల్లిస్తూ మనం గడిపినప్పుడు మన సమస్త అవసరతలను ఆయనే తీరుస్తాడు. మన సమస్తమైన కీడును ఆయనే తప్పిస్తాడు. మన సమస్తము ఇబ్బందిని ఆయనే తొలగిస్తాడు. దేవుడు తప్పక మనకు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు నాయన. దేవా నైనా మీరు ఏకైక కుమారుని మా కొరకు నైనా బలిగా అర్పించడానికి ఇష్టపడిన దేవుడవు కనుక మాకు సమస్తమును ఎందుకు అనుగ్రహించరు అనే వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్న దేవా నైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ ప్రియ కుమారుని రక్తంలో మమ్మల్ని కొని నాయనా మా ప్రభు మమ్మల్ని మీ వారసులుగా చేసుకున్న దేవా మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. అదేవిధంగా నైనా మా ప్రతి అక్కరను నా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా మీ పాదముల యొద్ద పెట్టి ప్రభువా మేము జయం పొందడానికి మీ కృప చూపండి నాయన. వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఏం అక్కరగా ఉన్నదో ప్రభువా మిమ్మల్ని ఆధారం చేసుకుని జయం పొందడానికి మీ కృప చూపు దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.